457 క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. 457. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు,
యందు నిలచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. 163వ పాట, 161 పాత పుస్తకాల్లో మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకొని ముందుకు వెళతాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. 163, 161 పాత పుస్తకం. మొదటి 2 చరణాలు చివరి చరణం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ద్రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. ద్రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడవీవే గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడవీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదరుని ఆశ్చర్య కార్యములను మనసార పొగడెదరుని ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు దేవుని వాక్యం వింట బాప్తిసాలు తీసుకునే వాళ్ళ కొరకై మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విని మరలా వారి యొక్క బాప్తిసాన్ని స్థిరపరచడానికై కొన్ని సూచనలు కూడా మరిస్తారు కనుక దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా నుండి వాళ్ళు చెప్పే మరి ఒప్పుకోలను కూడా మరి అంగీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారిని కూడా ఉందాం.
ఇంకా వాళ్ళకి ఏదన్నా మందపాటి బెడ్షీట్ లాంటివి కప్పుకోవడానికి తడిసిన బట్టల మీద ఉండకుండా అట్లా ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకొని రండి. బట్టలతో పాటు ఏదైనా బెడ్షీట్ లాంటిది ఏదైనా క్లాత్ లాంటిది మందపాటిది కూడా తీసుకొని రండి. బాప్టిజం తీసుకోవడానికి కొన్ని పేర్లు స్థానిక దాసుడు రాసిచ్చారు. పవన్ కళ్యాణ్లకి శ్యామ్ గారు, అట్లనే దేవసహాయం గారు, వెంకయ్య గారు వచ్చారండి. సరే చేతులు గారు, రవి గారు బ్రదర్ గారు కదా, దేవసాయం గారు అంటే వెంకయ్య గారు వెనకాల, శ్యామ్ గారు అంటే మీరమ్మ, చొప్పర రమ్య గారు, రమ్య నువ్వమ్మ, రైట్. ప్రియులరా, మనం ఇప్పటికే స్థానిక దైవ సేవకుడు కొన్ని విషయాలు ఇప్పటికే మీతో మాట్లాడి ఉంటారు. ఇప్పుడు కేవలం కొన్ని సామాన్యమైనటువంటి అంటే జనరల్గా బాప్టిజం తీసుకోవడానికి కొన్ని అర్హతలు అన్నాండి, అంటే క్వాలిఫికేషన్ అంటారు కదా, అర్హత ఏంటి అనేది కొన్ని బేసిక్ అంటే పునాది సత్యాలు, కొన్ని సామాన్యమైన విషయాలు కొన్ని క్లుప్తంగా మనము జ్ఞాపం చేసుకొని మరి మనము ఆ నీటి దగ్గరికి మరి వెళతాము. చూడండి, మార్కు సువార్త దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం. బైబిల్ తీయగలిగిన వారు చూడండి, లేకపోతే వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం, చివరి అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక చిన్న మాట చదువుతాము. చిన్న మాట చదువుతాం. 16వ వచనాన్ని చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, ఇక్కడ 16వ వచనం అందరం కలిసి చదువుతాము. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. చాలండి. కాబట్టి మొట్టమొదటిగా బాప్టిజం తీసుకునే బిడ్డలు, బైబిల్లో బాప్టిజాన్ని గురించి చాలా విషయాలు ఉంటాయి, చాలా అంటే చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా అంటే చెప్పొచ్చు, కానీ విన్నవాళ్ళకి అన్ని విషయాలు కొంత గ్రాహ్యంలోనికి రావు. ఎందుకంటే అన్నీ కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అందరికీ అంత లోతైనటువంటి విద్య ఉండదన్నమాట. ఆ విషయాలు పూర్తిగా అన్నీ అర్థం కానీ ఒకటి ఏంటంటే సింపుల్గా సామాన్యంగా చెప్పాలంటే ఇక్కడ ఏమంటాడంటే 16వ వచనంలో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. సామాన్యమైన విషయం. నువ్వు విశ్వాసం ఉంచావా యేసు ప్రభులో, అంతే. నమ్మావా? కొంతమంది చాలా సామాన్యులు ఉంటారు, చదువు లేని వారు. వారికి మనం పెద్ద పెద్ద విషయాలు చెప్పడానికి ట్రై చేస్తే నేను చాలా చోట్ల చూస్తాను. కొన్ని సంఘాలు, కొన్ని పెద్ద పెద్ద స్థలాలు, కొన్ని సిటీస్లో, వరంగల్లో అటువంటి చోట, తెలంగాణలో కాజీపేట, ఇలాంటి కొన్ని సంఘాలు కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది కొన్ని చిన్న స్థలాలు ఉంటాయి. నేను చాలా చోట్ల తిరిగా, రాయలసీమలో కూడా. అయితే కొన్ని చోట్ల వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఏంటంటే సింపుల్గా ఏంటంటే మరి సహోదరుడు రాయబడిన ఒకవేళ శ్యామ్ గారు కానీ, వెంకయ్య గారు, లేకపోతే దేవసాయం గారు, రవి గారు, రమ్యమ్మ బిడ్డలు జ్ఞాపం చేసుకోవాలి. సింపుల్గా ఏంటంటే మీరు నమ్మారా? యేసుప్రభు నమ్మారండి? నమ్మారా బ్రదర్? మీరు కూడా కదా నమ్మారు కదా? ఏమన్నా నమ్మావా? అది బేసిక్ ఏంటంటే నమ్మి బాప్టిజం పొందినవాడు, నమ్మిన తర్వాత బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. సింపుల్గా నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. రెండవ ముఖ్యమైన సత్యం ఏంటంటే అపోస్తల కార్యాలు చూడండి. బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము కలిసి చదువుదాం. కలిసి చదువుకుంటాం, అందరం కలిసి చదువుదాం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరము పొందుదురు అన్నాడు. ఇది రెండవ మాట. ఇక్కడ అంటాడు కదా, మీరు మారు మనసు కొన్ని సూచనలు అన్నమాట. అంటే
బాప్టిజం తీసుకోవడానికి కొన్ని అర్హతలు అన్నమాట. ఇక్కడ మొదటిది నమ్మి బాప్టిజం పొంది రక్షించబడడం ఒకటి. రెండవది ప్రాముఖ్యమైన సంగతి, రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే బాప్టిజం తీసుకోవాలంటే మారు మనసు అనుభవం ఉండి తీరాలి. మారు మనసు అనుభవం లేకుండా బాప్టిజానికి అర్థం లేదన్నమాట. మారు మనస్సు అంటే అర్థం ఏమని వస్తుందంటే, తెలుగులో మారు మనస్సు అన్నాడు, ఇంగ్లీష్లో దీన్ని ఇదే పదాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ బైబిల్లో రిపెంటెన్స్ అంటారు. రిపెంటెన్స్ అనే పదం వాడతారు. మారు మనస్సు అనే దాన్ని రిపెంటెన్స్ అంటారు. రిపెంటెన్స్ అనే పదానికి అంటే మారు మనసుకి ఇంకొక కరెక్ట్ అయిన పదం ఏంటంటే పశ్చాత్తాపరుట. అది ఏంటండి? పశ్చాత్తాపరుట, రిపెంటెన్స్. మీరు మొట్టమొదటిగా మారు మనసు పొందాలి అంటే పశ్చాత్తాపడాలి. దేని గురించి పశ్చాత్తాపడాలా? ఏమండి? గతకాల సమయాల్లో తెలిసి చేసిన పాపాలు. ఇది పాపమని కూడా మనకి తెలియదు కొన్నిసార్లు. ఏమండి? ఇది పాపమా అంటే అందరూ చేశారు, నేను చేశాను, ఇది పాపం ఏంటి అని అంటాం గబగబా. కానీ ఏంటంటే బైబిల్ లేఖనం ప్రకారం అది పాపం, నువ్వు చేసింది పాపం అట్లా. కాబట్టి ఏంటంటే దీని విషయంలో పశ్చాత్తాపడాలి. ఏమా? పశ్చాత్తాపడాలి. ఇప్పుడు గమనించండి, మనము ఎంత లోతుగా పశ్చాత్తాపడిన అనుభవంలో ఉంటామో అంత బలంగా ఉంటాం ప్రభులో. ఈ పశ్చాత్తాపం అనేది ఎంత లోతుగా ఉంటుందో గతకాల సమయాల్లో దేవుని వాక్యం విన్నాం. ఏమని విన్నాం? అయ్యా, ఈ నా పాపాల కొరకే కదా యేసుక్రీస్తు వారి సిలువనెక్కాల్సి వచ్చింది, నా పాపాల కొరకే కదా నేను నరకానికి పోకుండా ఆయన నాకు బదులుగా ప్రాణం పెట్టాడు కదా అనేసి ఆ తలంపు, యేసు ప్రభు సృష్టికర్త, నన్ను పుట్టించిన వాడే నా కొరకు బాగా శ్రమపడ్డాడు నేను చేసిన అతిక్రమాల పాపాల కొరకు అన్నట్టు. కాబట్టి ఏంటంటే మారు మనస్సు పొందుట, పశ్చాత్తాపడాలి. ఏమండి? మరి మీరు అనుభవంలో ఉన్నారమ్మా? పశ్చాత్తాపడ్డారా బ్రదరు? పశ్చాత్తాపడ్డారా? గతంలో విషయంలో మీరు పశ్చాత్తాపం ఉందా? ఏమండి బ్రదర్ గారు, పశ్చాత్తాపడ్డారా మీరు? గతంలో తెలిసి తప్పుల విషయంలో పశ్చాత్తాపడ్డారా? ఏమ్మా, పశ్చాత్తాపడ్డారా? రైట్. అది చాలా ప్రాముఖ్యం. బాప్టిజం తీసుకోవాలి అంటే మారు మనసు పొందాలి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక దినం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు పడిపోయాడు. ఏమిటయ్యా అంటే కనుక చివరికి ఎక్కడికి చేరాడండి? డబ్బులన్నీ పోగి ఎక్కడికి చేరాడు? పందులు మేపే ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఆ పందులు మేపే పొట్టు కూడా అతనికి దొరకలేదు తినడానికి. బాధపడ్డాడు, పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. అది వెనక్కి ఎక్కడికి? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు, తండ్రి దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నాడు. అది అవసరమైందనమాట. మారు మనస్సు అంటే ఇంకోటి మరి చూడండి, మిలిటరీలో ఏమంటారంటే పిచ్చేముడ్డు అంటారు. ఏమండి? జార్జి గారికి బాగా తెలుస్తుంది అది, మిలిటరీ కాదు పాపం. పిచ్చేముడ్డు అంటారు. పిచ్చేముడ్డు అంటే ఏంటండి? ఏమండి? ఎన్సీసీలో ఉంటాడు బ్రదర్, చెప్తున్నాడు కదా. పిచ్చేముడ్డు ఉన్న బలంగా ఎలా ఉంటామా? వెంటనే పూర్తిగా వెనక్కి తీరు, వెంటనే టపక్కని తీరు కాలు వేసి ఇలా కొడతారు. మిలిటరీలో ఉంటుంది, లేదంటే ఎన్సీసీలో కూడా ఉంటుంది. పిచ్చేముడ్డు అంటారు. పిచ్చేముడ్డు అంటే పూర్తిగా వెనక్కి తిరిగిపోవడం. మారు మనస్సు అంటే ఏంటంటే పూర్తిగా తిరిగిపోవడం. ఏంటి? ఒకప్పుడు సైతాన్ వైపు, లోకం వైపు తిరిగాం, ఇప్పుడైతే పూర్తిగా దేవుని వైపు తిరిగిపోతాం. ఏమండి? పూర్తిగా దేవుని వైపు తిరుగుతాం, కొద్దిగా వెనక్కి తిరిగిపోతాం. అంటే ఇంకా లోకం వైపు కానీ సైతాన్ వైపు కానీ ఇంకా మనం చూడొద్దు. కానీ ఎటువైపు చూడాలా? పూర్తిగా దేవుని వైపే చూడాలి. ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా తిరిగిపోవడం, దాన్ని ఒకందుకు మారు మనస్సు అని కూడా అంటాం. తప్పిపోయిన కుమారుడు, అరే నేను చేసిన పొరపాటు, నేను చాలా బుద్ధిహీనమైన పని చేస్తాను, అనవసరంగా మా నాన్న దగ్గర డబ్బులు అడిగాను, ఇదంతా పాడైపోయింది, నేను పాడైపోయాను, తినడానికి తిండి లేదు అని బాధపడి ఏం చేశాడు? వాళ్ళ నాన్న దగ్గరికి తిన్నగా వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఇంట్లో నేను కొడుకుగా కాదు కూలివానిగా ఉంటానయ్యా, కూలివాడిగా చేర్చుకొని కొద్దిగా తిండి పెట్టి చాలా అనడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళ నాన్నగారు కొడుకుగానే చేర్చుకున్నాడు. అదనమాట. ఏమండి? అర్థమైందని? మారు మనసు పొందుట ఇది కీలకం. ఈ మారు మనసు అనుభవం లేకపోతే బాప్టిజం తీసుకోవడం అనేది నామకార్థం. ఏంటి? అర్థం లేదు. ఏమండి? మారు మనసు అనుభవం లేకుండా బాప్టిజం తీసుకోవడం అర్థం లేదు, అసలు అర్థమే లేదు, అనవసరం. ఏమండి? అనుభవం లేకపోతే మీరేం పర్లేదు, నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. ఏమండి? నెక్స్ట్ టైం మనం తీసుకోవచ్చు. నష్టల కొద్ది కాలం ఇంకా దేవుని వాక్యాన్ని వినండి. ఆ పశ్చాత్తాప అనుభవంలోకి రావు. ఎందుకంటే లోతైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని విరిగినలిగిన ఆరాధన చేస్తారు. వాళ్ళు ప్రార్థనలు విరిగినలిగి ఉంటారు, మంచి సువార్త పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎంతో కృతజ్ఞత ఉంటుంది కాబట్టి నేను పొందినటువంటి రక్షణ అనేకులకు చెప్పాలనుకుంటారు. సువార్త పని కూడా బాగా చేస్తారు వాళ్ళు. ఎవరు? లోతుగా మారు మనసు పొందిన వాళ్ళు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ అపోస్తుల కార్యాలు
2:38 మనం చదివాం కదా. మొదటిది ఏంటండి, పేతురు అంటున్నాడు మీరు మారు మనస్సు పొంది, అంటే మొట్టమొదటిది మారు మనస్సు. రెండవది ఏంటండి, పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. రెండవది ఏంటంటే అర్హత, పాప క్షమాపణ నిశ్చయత కలిగి ఉండాలి. పాప క్షమాపణ నిశ్చయత. ఇప్పుడు నేను ఇలా అడిగాను అనుకోండి, ఏమండి రవి గారు మీ పాపాలు దేవుడు క్షమించాడంటే ఏమంటారు? క్షమించాడా? క్షమించేశాడా? ఏమో దేవుని మీ పాపాలు క్షమించాడా? ఎవడ అనుమానంగా ఉన్నాడు నీ బ్రదర్? ఈయన అనుమానంగా ఉన్నాడు. ఏమండి క్షమించేశారంటారా? కొద్దిగా అనుమానం. ఏమండి అన్నగారు క్షమించేశాడా? అబ్బో రైట్. ఏమ్మా నీ పాపాలు క్షమించాడా? అంటే ఇప్పుడు సంగతి ఏంటంటే సింపుల్గా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, కథ తెలుసు. ఆయన ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చేసాడా? ఆ నాన్న ఏం చేశాడు? దూరం నుంచి చూశాడు. ఏం చేశాడు? ఏమన్నాడు? రే పనికి మాలోడా, ఇలా వచ్చేవారేట దారి తప్పి మొత్తం తినేసి వాసనతో బాడీ చేస్తావు, గడ అవుట్ అన్నాడా? ఏమో అలా అన్నాడా? ఏం చేశాడు? పరిగెత్తుకెళ్ళాడండి. తన పరిగెత్తుకి ఎవడు గుర్తుపట్టట్లా. వాడు ఎందుకంటే బికారోడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కొడుకే కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ కొడుకు ఏదేదో అంటున్నాడు. ఏమంటున్నాడు? నాన్న నేను పరలోకానికి విరోధంగా నీకు తప్పు చేస్తాను, అనవసరంగా వెళ్ళా, ఇప్పుడేమో ఇలా అయిపోయాను నేను, కాబట్టి నేను కూలోడిగా ఉంటానయ్యా నాన్న నీ ఇంట్లో, నేను కొడుకుగా ఉంటాను, ఇంట్లోకి రాను, కూలోడికి పెట్టావు కదా పక్కన గుడిసెలో ఉంటాను అని చెప్తే అంటున్నాడు. కానీ వాళ్ళ నాన్న విన్నాడా? వినలే. ఏమన్నాడు? అరే తొందరగా మరి భోజనం తయారు చేయండి, ప్రేమ విందు పెట్టండి, తొందరగా మా వాడికి కొత్త బట్టలు తీసుకురండి, ఈ శుభ్రం కటింగ్ చేయండి, గడ్డం తీయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి అని చెప్పి గబగబా వాళ్ళ నాన్న అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ నాన్న చేర్చుకున్నాడా లేదా? ఏమండి బ్రదర్, ఏం పేరు మీ పేరు? శ్యాంబాబు చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా? ఏమండి అన్నగారు చేర్చుకున్నాడా? ఏమ్మా శ్యామ్మ చేర్చుకున్నాడా? ఓకే. అంటే ఈయన ఎందుకు చేర్చుకున్నాడు? క్షమించాడు కనుకనే చేర్చుకున్నాడు కదా. ఒరే పనికిమాలాడు అంత పాడు చేస్తూ ఆ డబ్బు ఏదిరా, ఇప్పుడు ఎంత సొమ్మురా, లక్షలు తగిలేసావు కదరా అని అన్నాడా? అనలేదు కదా. చేర్చుకున్నాడు. తండ్రి ప్రేమ. క్షమించాడా లేదా? అది కావాలి. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఇప్పుడు మీకు సంబంధించి అయ్యా దేవుడు నా పాపాలు క్షమించాడు అన్నట్టు. ఏమండి తప్పిపోయిన కుమారుని క్షమించడం నిన్ను కూడా క్షమిస్తాడు కదా, అంతే కదండి. ఆయన క్షమించడం మిమ్మల్ని కూడా క్షమిస్తాడు కదా. మీ పాపాలు క్షమించాడు అంటే అవును క్షమించాడు, నా పాపాలన్నీ క్షమించాడు, నీ గతంలో తెలిసి తీయని పాపాలన్నీ క్షమించాను బిడ్డ, నీ పాపాలు తుడిచేశాను, కడిగేస్తాను, ఇంకెన్నడూ నేను జ్ఞాపం చేసుకొని అంటా ఉన్నాడు తండ్రి. అర్థమైందండి? కాబట్టి మారు మనస్సు తర్వాత పాపక్షమాపణ తర్వాత బాప్టిజం. ఏమండి మారు మనస్సు మొట్టమొదటిది కావాలి, అది లేకుండా బాప్టిజం అర్థమే లేదు. పశ్చాత్తాపడాలి. రెండవది ఏంటి? పాపక్షమాపణ పొందావా లేదా? పొందానండి. దేవుడు నన్ను క్షమించేశాడండి. నేను అడుక్కున్న అయ్యా నాకు తెలియదు, ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించిన ఆయన అడిగాను, దేవుడు నన్ను నిజంగా క్షమించాడు, నా పాపాన్ని ఆయన రక్తంలో కడిగాడండి, శుద్ధి చేశాడండి అంట. ఏమండి అట్లా తర్వాత బాప్టిజం పొందరం. ఏమండి ఇది రెండవసారి. మూడవది చూడండి, రోమాపత్రిక 3వ అంత చదవద్దుగా నేను చెప్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఇక్కడ ఒక సామాన్యమైన విషయం ఉంటుంది. ఏమంటే అదేమంటాడంటే, యేసు మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు ఆయన మరణములో కూడా పాలు పొందారు కదా అంటాడు. 4వది యేసు ప్రభు యొక్క మరణములో ఆయన సమాధిలో పాలు పొందారు అని అంటాడు. 3వది ఆయన పునరుద్ధానములో కూడా మీరు పాలు పొందారు అంటాడు. ఏమండి ఇలా చూడండి, యేసు ప్రభు మరణించాడా? చనిపోయాడా? ఏమండి చనిపోయాడా? చనిపోయాడా? నిజంగా చనిపోయాడా? చనిపోలేదంటావా? చనిపోయాడంటావు, నువ్వు అంటున్నావు. ఏమలా మంచిదేలే పాప సిస్టర్. ఏమండి చనిపోయాడు యేసు ప్రభు నిజంగా? ఎవరి కోసం చనిపోయాడు? ఏమండి మన కోసం అంటే మన అందరి కోసం చనిపోయాడా? ఎవరి కోసం? సరే మనం కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరండి? వాళ్ళు 4 అంటే ఎవరి కోసం? నా కోసం చనిపోయాడు. ఏమండి యేసు చనిపోయాడు, నా కోసం చనిపోయాడు, నా కొరకే చనిపోయాడు అని మీరు సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు. ఎక్కడ చెప్తున్నారు?
ఎవరిదో చెప్తున్నారు? సాతానా చూడు, యేసయ్య నా కోసం చనిపోయాడు తెలుసుకో అని ఎవరు చెప్తున్నారు? మీరు సాతానుతో చెప్తున్నారు, లోకంతో చెప్తున్నారు, సంఘంతో చెప్తున్నారు, దేవుడితో కూడా చెప్తున్నారు. యేసయ్య తండ్రి, ఆ యేసయ్య నా కొరకే చనిపోయాడు నమ్ముతున్నాను. అర్థమైందా? యేసుప్రభు సమాధి చేయబడ్డాడు కదా. ఎవరి కోసం సమాధి చేయబడ్డాడు? ఎవరి కోసం? మళ్ళీ మన కోసం అంటారు ఏంటండి? మీరు అలా అనొద్దు, అందరూ అంటారులే, అది కరెక్టే. కానీ ఎవరి కోసం? నా 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 యేసుప్రభు మరణించాడు, నా కోసం మరణించాడు. యేసుప్రభు సమాధి చేయబడ్డాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు తిరిగి లేచాడా? ఏమన్నా అనుమానంగా అంటున్నారు ఏంటండి బాబా? కొంపలు అడిగిపోతే ఇప్పుడు ఇక నీదంతా వేస్ట్గా. తిరిగి లేకపోతే ఈ మందిరము, ఈ కథ, ఈ మొన్నగే కాదు, ప్రపంచంలో సంఘమే లేదు ఇక. తిరిగి లేకపోతే ఏమీ లేదు ఇక కదా. తిరిగి లేచాడు యేసుప్రభు వారు. ఎవరి కోసం తిరిగి లేచాడు? అదన్నమాట. కాబట్టి యేసుప్రభు మరణించాడు నా కోసం, యేసుప్రభు తిరిగి లేచాడు నా కోసం, ఆయన తిరిగి సమాధి చేయబడ్డాడు నాకు, తిరిగి లేచాడు నా కోసం. ఈ సత్యాన్ని, ఈ సువార్తను మీరు ప్రపంచానికి ఓపెన్గా సాక్ష్యం ఇస్తామని, దీన్ని బాప్టిజం సాక్ష్యం అంటారు. ప్రపంచం ఏదైనా ఒప్పుకుంటున్నారు. ఈరోజు మీరేంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు రవి గారు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు? లోకమా, సంఘమా, తండ్రి, దేవా, ఇదిగో సాతానా, చూడండి నేను నమ్ముతున్నాను ఈ సత్యాన్ని నాకు తెలియచేశారు దైవజనులు. ఏమని చెప్పారు? యేసుప్రభు మరణించాడయ్యా నీ పాపాల కొరకు, సమాధి చేయబడ్డాడయ్యా, తిరిగి లేచాడని చెప్పారు. నేను నమ్ముతున్నా, నేను ఓపెన్గా డిక్లేర్ చేస్తాను, నేను నమ్ముకుంటా ఉన్నాను యేసుప్రభు చేసిన కార్యాన్ని. అప్పుడు మీరు ధైర్యంగా ఇచ్చిన సాక్ష్యం మేరకే అప్పుడు ఏం చేస్తారండి? నీటిలో తీసుకెళ్తారు. నీటిలో తీసుకెళ్ళి ఏం చేస్తారు? ముంచి పారేస్తారు కదా. ఎంతసేపు ఉంచుతారండి? ఎంతసేపు ఉంచుతారండి? 6 సెకండ్. ఏం చేస్తారండి బ్రదరు? ఇలా ముంచి తీసి పో, అయిపోయింది నీకు కథ అంట. ఎంతసేపు అండి అది? ఒక నిమిషం కూడా ఉండదు కదా. ఇలా ముంచి తీస్తారు, అయిపోయి. కానీ అంటే ఏంటండి? ముంచి తీస్తే అయిపోయిందా? చిన్న మాట. అసలు సంగతి ఏంటంటే యేసుప్రభు మరణించాడు అనే సూచనకి ఏం చేస్తామండి? నీటిలో ఉంచుతాం. ఇలా ముంచుతారు. ఇలా ఏం చేస్తారండి? అయ్యా యేసుప్రభు మరణించాడు, ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయన తిరిగి లేచాడు. పైకి లేపుతాం కదా. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం, అంతే. దాన్నే బాప్టిజం అంటే అసలు పదానికి అర్థం ఏంటండి? రవి గారు బయటికి వెళ్ళి అడుగుతారు ఈరోజు, ఏంటి నువ్వు ఏదో బాప్టిజం అంట, ఏంటి బాప్టిజం అంట, అది ఏంటయ్యా అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఏమండి? ఏమ్మా బాప్టిజం అంటే ఆ పదానికి అర్థం ఏంటండి? అది వివరణ. కానీ బాప్టిజం అంటే మునుగుట అని అర్థం. ఏంటండి? బాప్టిజో అని గ్రీక్ పదం నుంచి బాప్టిజం అనేది వచ్చింది. ఏమంటారు? బాప్టిజం అంటే ఏంటి? మునుగుట అని. మునుగుట అంటే నాకు తెలిసిపోయిందని బాబు నీటిలో ముంచుతారు అంతే కదా అంటాం. అది కాదు సంగతి. దేంట్లో మునిగారు మీరు? యేసు ప్రభువారి మరణములో, భూస్థాపన, పునరుద్ధానమని మీరు మునిగారు. ఆయన మరణించాడు, మీరు మరణించారు. ఆయన సమాధి చేయడం, మీరు సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచాడు, మీరు కూడా తిరిగి లేచి యేసు ప్రభు ఎక్కడున్నాడండి? రేపు మీరు ఎక్కడ ఉంటారు? బ్రదర్ బాగా చెప్తున్నారు, కొద్దిగా గట్టిగా చెప్పండి బాబు, తప్పేం కాదు. పరలోకంలో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కడ ఉంటారు రేపు? యేసు ప్రభు పరలోకంలో అక్కడ కూర్చొని తండ్రి కుడి ఏం చేస్తాడు ఆయన? ఇంకా ఏం చేస్తాడు? విజ్ఞాపన కరెక్టే వెంటనే. అంతేనా? ఇంకేం ఉండదమ్మా? యేసు ప్రభు తండ్రికి ఏం చేస్తాడండి ఆయన? ఏమంటారు రవి గారు? ఏం చేస్తాడు? ఏమంటే ఆయన రాజాదిరాజు. ఏమనుకున్నారండి బాబా? యేసు ప్రభు ఎవరైనా ఈ ప్రపంచానికి పరిపాలకుడైనా ఏమవుతాడైనా? రాజాది రాజులకు రాజు, ప్రభులు ప్రభుని ఊరికేనా అన్న? ఆయన ప్రపంచాన్ని పరిపాలన చేయబడే రాజాది రాజు ఆయన. ఏమండి ఇప్పుడు నువ్వేమవుతావు? ఆయన రాజాది రాజు అయితే ఏమండి మీరేమవుతారు? యువరాజులు అండి బాబు. మనం ఎవరు? రాజులైనా ఉత్తుతమాట కదా రాజులని. నిజమంటావా? ఎవరాడు బాబు? ఏమండి నిజమా అంటే ఏమన్నాడు బాబా? ఆరాధన చేసావు కదమ్మా అంటే చేశాను అనుకోండి. ఏమోనా? బాప్టిజం తీసుకోవడం అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు అంటున్నావు కదా. పరలోకంలో నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. అదే కదా ఆధిక్యత. పరలోకంలో ఉండి యేసు ప్రభు ఎక్కడ తండ్రి కుడి నువ్వు కూడా అక్కడే ఉంటావు.
తిరిగి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన లోకానికి తీర్పు తీర్చనన్నాడు, నువ్వు ఆయనతో కలిపి తీర్పు తీరుస్తావు. ఆయన పరిపాలన చేస్తే నువ్వు కూడా పరిపాలన చేస్తావు. అంటే యేసు ప్రభు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు. అర్థమైందండి? ఆయన ఎక్కడుంటే, అందుకే బాప్టిజం చాలా ప్రశస్తమైనది, విలువైనది. యేసు ప్రభు మరణములో పాల్పొంది ఇష్టపడిన వాడవు, ఆయన సమాధిలో పాల్పొందిన ఇష్టపడిన వాడు, ఆయన పునరుద్ధానంలో కూడా ఇష్టపడినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభువు తర్వాత తిరిగి లేచి పరలోకంలో నువ్వు కూడా పరలోకంలో ఉంటావు. ఆయన పరిపాలకుడిగా నువ్వు పరిపాలకుడిగా ఉంటావు. ఆయన పరలోకంలో తీర్పరిగా ఉంటే నువ్వు కూడా తీర్పరిగానే ఉంటావు. అర్థమైందండి బ్రదర్? దానికి సూచనగా బాప్టిజం అంటే మునుచుట అని. దేంట్లో మునుగుట? బాహ్యంగా అయితే నీటిలో ముంచడమే, కరెక్టే కదండి. బయటికి ఏంటి అది? కానీ అసలైంది ఏంటి? యేసు ప్రభువారి మరణము, భూస్థాపన, పునరుద్ధానములోనూ మునుగుతా ఉన్నావు. ఐక్యత నుండి మునుగడం అంటే ఐక్యతలోకి వస్తూ ఉన్నావు. అలాగే ఐక్యతలోకి రావడం ద్వారా రేపు పొద్దున యేసు ప్రభు ఏమై ఉంటాడో నువ్వు కూడా అదే ఉంటావు. ఆయన ఎక్కడుండి నువ్వు అక్కడ ఉంటావు. ఆయన ఏం చేస్తే నువ్వు అది చేస్తావు. అంటే నువ్వు ఆయన కూడా ఉండి, కొడుకు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు కూడా ఉంటాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తే ఈడు అది చేస్తాడు కొన్నిసార్లు కదా బ్రదర్. వాళ్ళ ఏం చేది, నువ్వు కూడా అదే చేస్తావు. నువ్వు దేవుని కుమారుడుగా ఉంటావు. మన పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. నూతన యెరూషలేము అనబడే దగదగలాడే సూర్యకాంతాను పూల పరలోక పట్ల నువ్వు ఉంటావు, యేసు ప్రభు ఉండే స్థలంలో కదండి. కాబట్టి ఏంటంటే దానికి ఒక ముందస్తు అసలైన సంగతి ఏంటంటే బాప్టిజం అంటావు. అంటే నీటి దగ్గర ముంచుతారు. ముంచడం అంటే ఆయన మరణములో, భూస్థాపనలో, పునరుద్ధానములో ఐక్యత. దానికి నీటిలో ముంచుతాం అదన్నమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నీటిలో, అది ఇప్పుడు చెప్పిన ప్రకారం నీటి దగ్గరికి వెళ్తాం, అక్కడ నీటిలో ముంచుతాం. అది అయిపోయిన తర్వాత హస్త నిక్షేపణ ఉంటుంది. దాని గురించి కొన్ని వాక్యాలు, మన బాధ్యత ఏంటో దేవుని పిల్లలుగా భూమి మీద సంఘములో కొన్ని సంగతులు మనం జ్ఞాపం చేసుకుంటాం. తర్వాత ఒక వాగ్దానం కూడా బ్రదర్ స్థానిక సంఘపక్షంగా మీకు ఒక వాగ్దానాన్ని కూడా ఇస్తారు. బాప్టిజం వాగ్దానం చాలా ప్రశస్తమైంది. దాని కొరకు మనం సిద్ధపడదాం. ప్రేమగల దేవుడు ఇట్టి సామాన్యమైన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు, కన్ఫ్యూజ్ అయిపోతారు పాపం. మీరు ఎక్కువ చెప్పేయగలదు ఏమైపోద్ది, గందరగోళం అయిపోతారు అంతే. బ్రదర్ కొన్ని విషయాలు మేము చెప్పు ఉంటారు ఇప్పటికే. ఇవి కూడా కొన్ని ఎడిషనల్ ప్రార్థన చేసుకున్న తర్వాత మనము అక్కడ కాలువ దగ్గరికి వెళ్తాం. సరే, సమయంలో వారు లేచి నిలబడండి. బ్రదర్ రవి గారు లేచి నిలబడి వెనక్కి తిరిగాను. లేచి ఇలా కొద్దిగా ముందుకు వచ్చి వెనక్కి తిరిగాను. వెనక్కి మీరు కూడా వెనక్కి తిరగండి. ప్రియులారా, ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్పడమైంది. ఇందాక మేము మీకు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు మరి సహోదరుడు మరి పవన్ కళ్యాణ్ గారు, శ్యామ్ గారు కానీ, అలాగే దేవసాయం గారు, వెంకయ్య గారు కానీ, మున్నంగి రవి గారు కానీ, అలాగే రమ్య సిస్టర్ సహోదరి కానీ, మీరు ఈ దినాన ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సాక్ష్యం ఇస్తూ ఏమన్నా సాక్ష్యం అంటే లోకం ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట, చివరికి సాతాను ఎదుట కూడా మీరు బహిరంగంగా ఈరోజు ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే కరెక్టేమో ఒప్పుకుంటూ ఉన్నారు, లేక సాక్ష్యం చెప్తా ఉన్నారు. అంటే ఒక క్రియ చేయడం ద్వారా మీరు సాక్ష్యం చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి మీరు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అంటే మీ ఒప్పుకోలు చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు కొన్ని సామాన్యమైన ఇప్పుడు చెప్పినవి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒకటి ఏంటంటే మీరు మారు మనసు పొందారా? చెప్పండి. మారు మనసు పొందారా అండి? ఇది గట్టిగా చెప్పండి. పొందామా? మారు మనసు పొందారా అంటే మీ పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డారా? గట్టిగా చెప్పండి. ఏమండి? రైట్, వెరీ గుడ్. రెండవది, మీరు మీ పాపములు క్షమించబడ్డ నిశ్చయిత మీకుందా? మీ పాపాలు దేవుడు క్షమించేశాడు మీరు అడిగినగా, దేవుడు మీ పాపాలు క్షమించాడనే నిశ్చయిత మీకుందా? ఉంది కదా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు మరి సరే మీరు మారు మనసు పొందారు, పాప క్షమాపణ కూడా దేవుడు మీ పాపాలు క్షమించాడు అంటున్నారు, మంచిదే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో మార్పు వచ్చిందా అని. మీ జీవితాలు మారినాయా? కొంతకాలం నుంచి మందిరానికి వస్తూ ఉంటారు కదా, మీ జీవితాలు మారినాయండి? మారినాయమ్మా? బ్రదర్ గారిని అడుగుతాను, సేవకు ఊరికెళ్ళండి. మారినాయని అందరూ చెప్పాలి, మీ వాళ్ళు లోకల్ వాళ్ళు. ఏమండి?
సరే, మీ జీవితాలు మారని అని మీరు కూడా మంచి విషయం. తర్వాత ఇప్పుడు మరి ఇలాగూ బాప్టిజం తీసుకున్నారు కదా. బాప్టిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కొన్ని ఇప్పుడు గతానికి మారిన తర్వాత కొన్ని ఖచ్చితమైన మార్పులు ఉంటాయి. లోకం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని నిందలు ఇంట బయట, కొన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏమండి, ఆ శ్రమలు ఇబ్బందులన్నీ కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఏమా పాప, సిద్ధంగా ఉన్నావా? చాలా అవసరం అది. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న తర్వాత రకరకాల కొన్ని శోధనలు ఖచ్చితంగా వస్తాయి. అవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన విషయం, బాప్టిజం తీసుకున్న తర్వాత ఒకవేళ కొన్ని సమయాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు. ఏం సందర్భాలు అని అంటే, పరిస్థితులు ఎలా అంటే, మరి కొన్ని లోకాచారాలు ఉంటాయి, గతకాల సమయంలో చేసిన ఆచారాలు అలవాటు. ఇప్పుడండి అమ్మా, ఇప్పుడు అంటారు పెళ్ళిళ్ళు కాదు కదా, ఉంటాయండి పెళ్ళిళ్ళు కూడా ఆచారాలు. పాపం ఇక్కడ ఎవరు చేయలేండి, మీరు ఎవరు చేయరు. నాకు తెలిసి మీరు చాలా మంచివారు, మున్నంగివారు, మంచివారు. మీరేమి ఇచ్చారు? కొన్నిసార్లు మరణాల దగ్గర కూడా ఉంటాయి కదా, ఉంటాయండి, ఉంటాయా? ఉంటాయి. ఎందుకని మాకు తెలుస్తుందే కదా, సమాధులకి వెళ్ళి పొద్దునుంచి రాంకలు కూర్చున్న సమయాలు ఉన్నాయి. ఎందుకండి, ఇలాగట్ట అలాగంట అదంట ఇదంట అని కూర్చోబెట్టారు. సమాధి చేయడానికి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు ఉండి అప్పుడు వాళ్ళు ఏదో ఒక తీర్మానం ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే మీరు రక్షించే ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తంటా వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు సమస్య. కాబట్టి ఏంటంటే అలాంటి సమయాల్లో లోకాచారాలు కానీ లోక విషయాలు కాక దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఏమండి, ఇష్టపడుతున్నారమ్మా? చాలా అవసరం. సరే, ఇప్పుడు బాప్టిజం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తారా, లేకపోతే మీరు ఇష్టపూర్వకంగా తీసుకుంటా ఉన్నారా? ఇష్టపూర్వకంగానేనా? ఏమండి బ్రదర్ గారు, కరెక్ట్ అయినట్రా? ఊరికే అడుగుతున్నాను లేండి. ఓకే. తర్వాత ఏదైనా అప్పులు ఉన్నాయండి మీకు? అప్పులు ఉన్నాయా? ఏమి లేవంటారా? ఒకవేళ ఉన్నా తీర్చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా దగ్గర కూడా బాప్టిజాలు అయినాయి. పాపం ఒక ఆయన గట్టిగా ఒప్పేసుకున్నాడు, అక్కడ నిలబడే చెప్పేశాడు, ఏమని అప్పులున్నాయండి తీర్చేస్తానండి బాబు అన్నాడు. ఆయన బాబు అప్పులున్నాయి తీర్చేస్తానండి నెమ్మదిగా అన్నాడు. అది కరెక్ట్ కదండి, మంచిదే కదా. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఏదైనా ఉన్నా తీర్చేయడానికి ఇది. లేదంటే వాళ్ళు వచ్చి మీ పాస్టర్ గారిని అడిగారు అనుకోండి, బ్రదర్కి నతానీయులు గారిని, ఏమంటే ఆయన ఏదో మారిపోయాడు అన్నారు, అన్న అప్పులు తీర్చాడు కాదే అంటే ఆమె ఏం చెప్తాడు పాప, ఆయన ఇబ్బంది పడిచ్చారు కదండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇప్పుడు మీరు ధైర్యంగా ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మాత్రమే దేవుని ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట, సాతాను ఎదుట మీరు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మాత్రమే మిమ్మల్ని నీటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ నీటిలో యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యతకి సూచనగా ఉన్న నీటిలో మిమ్మల్ని ముంచి బయటికి తీసేవారంగా ఉంటాం. ప్రేమగల దేవుడు మీరు ఇస్తున్న సాక్ష్యాల్ని దీవించును గాక. ఆమేన్. కూర్చోండి అయ్యా, కూర్చోండి. మణిబాబు ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం సువార్త చేసుకుంటూ మరి కాలువ దగ్గరికి వెళ్తాం. బాప్తిసాలు పాలు పంపులు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం. అందరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఆగిపోకుండా అందరూ లైన్లుగా, మరి మనకి మినీ వ్యాన్ ఉంది అన్నవాళ్ళది, అది చిన్నగా సువార్త చేసుకుంటూ వెళ్తాం పాటలు పాడుకుంటూ. దాన్ని వెంబడించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మళ్ళా తిరిగి సువార్త చేసుకుంటూ ఇక్కడికి వస్తాం. హస్తనిక్షేపణ తర్వాత వాక్యము అదంతా అయిపోయిన తర్వాత మనము ఇది క్లోజ్ చేసుకుంటాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క గ్రామములో హోరేబును మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దయగల తండ్రి, మీ దాసులను మీరు ఉంచి జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఈ రీతిగా చేరవచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. ఓ ప్రభు, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతూ వచ్చిన నలుగురిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాము నాయన. ఈ సమయంలో మీ దాసుని నిలవబెట్టుకుని
మీరు అభిషేకించి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, ఎవరైతే బాప్తిసానికి సిద్ధపడుతూ వచ్చినారో వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, నాయన వారిని మీరు స్థిరపరుస్తురండి. నాయన వారు బాప్తిసం తీసుకుని అంతం వరకు మీలో నిలిచి ఓ ప్రభు మీ యొక్క రాకడలు ఎత్తబడేవారుగా ఉండేదాని కొరకై వారికి మీ కృపను అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. వారిచ్చిన సాక్ష్యమును బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, వారికి అన్ని విధాలుగా మీరు క్షేమమును అనుగ్రహించండి. మరి బాప్తిసాల కొరకు వెళ్తుంటుండగా మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. మీరే అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ప్రతి విధమైన శత్రుకార్యాలను లయపరచండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని వందనములు స్తోత్రమును చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, బాప్టిజాలు ఇస్తున్నారంటే స్థానిక సంఘము ద్వారా ఇచ్చే కార్యక్రమం ఇది. సంఘస్థులు లేకుండా, సంఘస్థులు అంటే సంఘ పరిచర్య ద్వారానే కొంతమంది మీ అందరి ప్రార్థనలు, మీరు చేసిన సువార్త కావచ్చు, ప్రార్థనల ద్వారా కొంతమంది రక్షించబడడం కరెక్ట్ అనమాట. ఆ హేతువును బట్టి దగ్గరుండి బాప్టిజం తీసుకున్న వారిని ప్రోత్సహించాలి, దగ్గరుండాలి. కాబట్టి చివరి వరకు ఉండడానికి అంటే ప్రతిపక్షంగానే నేను చెప్తా ఉన్నా, అది అవసరం. అది చాలా అవసరం అన్నమాట. గుర్తు చేసి మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, తోడ్పాటు మనందరికీ ప్రత్యేకంగా బాప్టిజం తీసుకుంటున్న శ్యామ్, అలాగే వెంకయ్య దేవసాయం గారు, అలాగే రవి గారు, అలాగే రమ్య తోడుగా ఉండి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.